లోకి ఫర్ జల్లికట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. బ్రో దాంట్లో నేనేం చెప్తున్నానంటే జెండాలు పట్టకుండా పలక పట్టుకుంటే ఎద్దు నిలబెడితే ఎద్దు ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. వచ్చారు మళ్ళీ డేంజర్ ఏమో దమ్మున మగాడు ఎవరైనా పట్టుకోవచ్చు, ఏడైనా వదులుతాం, పట్టుకుంటే ఇది ఫ్రీ. నమస్తే మామ, నేను లోకి ఫర్ జల్లికట్టు. సో ఈరోజు అయితే మనం మచ్చేరిపల్లి అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే ఈ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఈ ఎద్దు అయితే ఇక్కడైతే తమిళనాడు నుంచి పట్టుకొచ్చినారు. సో ఎందుకు ఆ స్పెషల్, ఇక్కడ కాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళినారు, ఎందుకు పట్టుకొచ్చిన అనేది ఫుల్ వీడియో చూద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే బ్రో, ఫస్ట్ మీ నేమ్ బ్రో? మై నేమ్ యువరాజ్ బ్రో. గట్టిగా మాట. యువరాజ్. ఎద్దు పేరు బ్రో? ఎద్దు పేరు వచ్చి రాజు అని పెట్టుకున్నాం, కానీ నేను నా పేరు వచ్చి డేంజర్ అని ఇప్పటి నుంచి కాదు, నా 10th నుంచి పెట్టుకోండా. అది అట్లే రావాలని, నా ఎద్దుకు కూడా అదే పేరు రావాలని డేంజర్ అని పెట్టాను. అంటే పండుగ వదిలేటప్పుడు డేంజర్ అని చెప్పి రాజు అయిపోతారా? మచ్చేరిపల్లి డేంజర్ అని చెప్పి వదులుతాం. పండుగ నీ పేరు చెప్తారు? పండుగలు వచ్చి నా పేరు. ఎక్కడ పట్ట ఎన్ని పొలతో పట్టారు బ్రో? పట్టింది అయితే తమిళనాడు దగ్గర వనేగల్లో పట్టింది. ఎన్ని బోళ్ళు అంటే 6 బోళ్ళు ఉన్నప్పుడు, 6 బోళ్ళతో ఉన్నప్పుడే పట్టింది. రీసెంట్ గానే పట్టింది. ఇప్పుడు జనవరి అట్లా టైంలో 1 year అయిపోయిందా? 1 year అవ్వాల, ఇంకా ఈసారికి అవుతుంది 1 year. ఓకే బ్రో, ఇప్పుడు ఇక్కడ కాకుండా తమిళనాడుకి వెళ్ళి అక్కడి నుంచి దీన్ని పడ్డానికి స్పెషల్ క్వాలిటీ ఏమది? స్పెషల్ ఏం లేదు, చూడడం ఇంతవరకు వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ పండుగలు వేసింది ఏం లేదు. వాళ్ళ సైడ్ వేసింది కూడా ఒకేసారి వేసింది ఫెస్టివల్ కి. ఎందుకో చూడడానికి నచ్చింది. దాని అందం కానీ మన పక్క ఇట్లాంటి గుడ్ లేదని దాంతో, మన పక్క మన ఉండాలని దాంతో పట్టుకొని వచ్చింది పక్కకి. అది కూడా మనమే కట్టు. మా మామ, మా అక్కమ్మ కూడా బాగున్నాడు. మా బావ బెంగళూరులో ఉంటాడు. ఆ బావ కూడా, మా బావ పేరు నవీను, ఆయన కూడా ఈ పక్కే ఫెస్టివల్ అయితే వస్తూ ఉంటాడు. మా బావకు తెలుసు, కానీ మనకంటూ ఒకటి ఉండాలా, నా బావకంటూ ఒకటి ఉండాలా అని చెప్పే లెక్కలో వచ్చి చూసి ఒక పండగైనా సరే దాన్ని అందం నచ్చి పట్టుకొచ్చాను. అందం చూసి పట్టుకొని వచ్చింది. అంటే ఎంత పట్టుకొచ్చినప్పుడు పట్టింది మొత్తం కలిపి 7కి వచ్చేలాగా 1,00,000 అయిపోయింది బ్రో, అన్నిటికి కలిపి. అంటే ఇప్పుడు 1,00,000 బట్ట అని చెప్పారు కదా. 1,00,000 అంటే మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువ అని చెప్పి 6 రూపాయలు అయిపోయిన దానికి రేట్ ఎక్కువ అని చెప్పచ్చు. బట్ ఏమంటే 1,00,000 పడిన దానికి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఇందులో? చాలా ఫుల్గా ఉంది బ్రో. వాళ్ళకి నీ పట్టుకొని వచ్చిన టయానికి ఎందుకు రాది 50,000 పట్టుకోవచ్చు, అదే మన పక్క 50,000కి వస్తుంది. ఎందుకు అది కోతకి ఇచ్చేవాల్సింది, అది పనికిరాదు, అది పండక్కి బాదు, దేనికి పనికిరాదు అన్నారు. అట్లాంటి ఈ రోజు ఎవరు పనికిరాదు అన్నారో వాళ్ళ దగ్గర నుంచే పర్వాలేదబ్బా ఎద్దు పట్టుకొని ఇచ్చినాడు, ఆ పేరు తెస్తుంది వాడికి, అంటే ఇప్పుడు బాగా వస్తుంది వాళ్ళ నోట్ల నుంచి. ఎవరు పనికిరాదు అన్నారో వాళ్ళ నోటి నుంచే నా రాజు నాకు పేరు నిలబెట్టింది. నాకు అదే సాటిస్ఫాక్షన్. ఓకే, ఇప్పుడు ఎన్ని పనులకి తెచ్చినప్పటి నుంచి ఫస్ట్ కొనకిందపల్లి, రెండోది వచ్చి పెద్దబోర్జాను, మళ్ళీ వచ్చి గిరిదల్ లేనా, మూడోది వచ్చి మొన్న పాతకుంటలు లేనా. ఎక్కువ ఇచ్చిందంటే మా ఊర్లో మురళీరెడ్డి అనే బాబాయ్ అన్నాడు. ఆ బాబాయ్ వద్దురా ఉన్నేరా చాలు, ఒకే రౌండ్ అన్నాడు. కొంతమంది మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అని కూడా చెప్పినారు, ఒక రౌండ్ చాలులే, మళ్ళీ కావాలన్నా ఇంకో పండగ చూద్దాము అని. అంతే, రెండోసారి పెద్దబోర్జాను అదే చిన్నబోర్జాను లేనాము. ఆడ పర్ల వచ్చింది బాగా అనుకున్నా, మళ్ళీ ఆడ నుంచి గిరిదల్లో కట్టినా, ఆడ ఇంకొక రోజు ఇచ్చింది. అదే లాస్ట్ పాతకుంటలో కట్టినా, ఆడైతే నేను అనుకున్న దానికన్నా హైగా ఇచ్చింది. స్టార్టింగ్ మైనస్ లో వచ్చిన రాను దాని స్పీడ్ మాత్రం టాప్ లో వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు వేసిన 4 పనుల్లో పాదకొండ టాప్. బ్రో, అంటే మైనస్ అంటే కొండ కింద టాప్. మీకు ఈ విధంగా మాకు లాస్ట్ టైం సవద్దులు వెళ్ళిపోతూ ఉంటాయి, దొరకకుండా ఉంటాయి, కానీ మీకు ఎప్పుడు ఆ విధంగా మైనస్ ఏమైనా అయిందా? ఎప్పుడు కాలేదు. లాస్ట్ పండగకి వెళ్తానే, నేను పండగకి వేస్తున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తా. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అందరూ వస్తాము అంటేనే రెడీ చేస్తాం ఎద్దుని. లాస్ట్ లో వాళ్ళు పట్టిస్తామనే నమ్మకంతో, ధైర్యంతో మనం ముందర వదిలేస్తే కూడా చాలు, అది ఎక్కడికైనా వెళ్ళని దాని వెనకాలే పరిగెత్తా పోయి వాళ్ళు పట్టిస్తారు. మనుషులు ఉంటారు కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు పండగకి దానికి నార్మల్ ఒక పండగ వేయాలంటే వాళ్ళకి దగ్గర చాలా ఉంటాయి, వ్యాన్ బాడీ ఫ్రెండ్స్ వస్తామని చెప్పారు కాబట్టి ఒక పండగకి మ్యాక్స్ ఎంత అవుతుంది? మాక్సిమం అంతే, నేనేం దానికి ఎక్కువ ఏం పెట్టలేదు ఇంతవరకు, అంతా ఒక 10,000 లోపలే. ఏమున్నా నేను అంటే దాన్ని క్లియర్ చేసుకుంటా, ఎక్కువ పెట్టకుండా. ఫెస్ట్ కి ఎంత ఏంటండి మ్యాక్స్? ఒక ఫెస్ట్ కి మాత్రమే సపరేట్ గా చేయాలంటే? అంటే స్టార్టింగ్ లో తడికి వచ్చి మా మామ ఇచ్చినాడు, ఇంకో మామ ఆ కొండ కింద బల్ల కట్టినప్పుడు. మళ్ళీ రెండో పండుగ నుంచి స్టార్టింగ్ ఎంత అయింది, ఒక 7,000 అయింది. మళ్ళీ అటు నుంచి ఒక బాగా ఫస్ట్ లో 7 జనాలు అయినా, మళ్ళీ అటు నుంచి కొండ కింద చిన్నపోటు జనాలు అయినప్పుడు 7 జనాలు అయినా, గిరిదలు అయినప్పుడు 9 జనాలు అయినా. అదే 11కి 13 జనాలు వేస్తామంటే అందరూ వద్దన్నారు. నేను వేయాలి అనుకున్నా, మళ్ళీ
అదే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలంటారు కదా. నేను మా నాయన అడిగితే, నాయన చాలే 13 జనాలు ఎందుకు 11 జనాలు చాలు అన్నాడు. ఇంకా ఒకరి మాట వినకపోయినా మా నాయన మాట ఏమైనా వినాలని మా నాయన మాటని 11 జనాలు విన్నా. కానీ ఇప్పుడు 11 జనాలు వేసినారు. లైన్ గా అంటే పలక కట్టినప్పుడు స్టార్టింగ్ పలక కట్టినప్పుడు 7 జనాలైనా, రెండోసారి 9 కట్టినా, ఈసారి 11 అయినా. అది ఇంకేం లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా చూస్తే హైట్ ఎక్కువ ఉంది కదా, ఉం. కానీ బాడీ మాత్రం చాలా సన్నగా ఉంది. చాలా మంది ఏమంటే కొంచెం ఓవర్ గా మేపేస్తూ ఉంటారు, స్పీడ్ పోకుండా ఉంటాయి. కానీ మీరు ఎందుకు అంటే కొంచెం మిడిల్ గా అంటే ఎక్కువ లేకుండా ఓవర్ గా లేకుండా మరి తక్కువ లేకుండా బ్రో మేపడానికి ఎందుకు? నాకు తెలిసేమంటే ఓవర్ గా మేపేదంటే అది సగం దిష్టి, అర్థమైందా? అది మళ్ళీ బలం మీద ఏమనంటే పండక్కి పోలేదనుకో, బలం మీద వచ్చేసిందిరా, అది ఏమరా దాంట్లో బలం మీద వచ్చింది, బలం చూసుకొని వచ్చేసింది అంటారు. అది తక్కువ నిందంటే అది ఎందుకు మేపేది కోతకి అంటారు. అత్తా నెగిటివ్ ఉంది, అత్తా అన్ని ఉన్నాయి కాబట్టి ఒక మీడియం ఉంటే బలం మీద ఉండాలా, కొంచెం తగ్గినట్టు ఉంటే దానికి కూడా పరిగి ఉండే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాని రకంగా ఓవర్ హెడ్ లేకుండా తక్కువ లేకుండా మీడియం గా మేపుతాను. స్పీడ్ కూడా బాగా అందుకుంటుంది. కొంచెం ఆ టైప్ లో మేపుతున్నాను. అంటే దాంట్లో తెలుస్తుంది కదా, స్పీడ్ వస్తుంది, బలం మీద కొంచెం బలం మీద వస్తుందని చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, అందువల్ల. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ పండుగ ఒక మైనస్ అయిందని చెప్పారు. దాని తర్వాత చాలా మంది చెప్పారు కదా ఎందుకు పావులు అమ్మేయచ్చు అనేసి. సో ఆ విధంగా కాకుండా ఏమైనా ఇంకా పట్టేస్తాం సంథింగ్ ఏమైనా చెప్పారా? చెప్పారంటే మొన్న రీసెంట్ గానే అన్నారు, నేనేం ఓపెన్ ఛాలెంజ్ దాంట్లో అంతా అన్నారు పడతామని. పట్టుకునేటువంటి పట్టుకోండి, నా ఎద్దుని పట్టి అల్లు నిలబెడితే చాలు. నా దానికి పలక పెరగాల్సిన మళ్ళీ పట్టి ఎద్దు నిలబెట్టి ఒక సెకండ్ నిలబెడితే చాలు. నేను పలక కూడా పెరగాల్సిన మళ్ళీ ఒక సెకండ్ నా ఎద్దుని నిలబెడితే ఈ ఎద్దు పక్కన అట్లే వదిలేసి చేస్తా. అది ఎవరికైనా సరే, అది ఓపెన్ ఛాలెంజ్. మీకైతే ఎద్దు మీద అంత నమ్మకం అయితే ఉన్నది. ఎద్దు మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్తాను. ఎవరైనా సరే అంటే ఇప్పుడు రాను ఫస్ట్ కాకుండా ఇప్పుడు రాను కొంచెం కొంచెం పెంచుకుంటా పోతే హై పర్ఫార్మెన్స్ అది ఇంకా రాంగ దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రేపు సార్ నుంచి ఇంకా దానికి పీబీ కట్టాలని ట్రై చేస్తున్నాము. డైరెక్ట్ గా అందరూ ఎట్లా అంటే ఇక్కడ ఊర్ల కాడ అంతా రెడీ చేస్తారు, నేను డైరెక్ట్ పండుగలోనే పీబీ కడదామని. పీబీ అంటే బెలూన్స్ ఏం ఫస్ట్ అయినా ఉత్త తడికి వరకే కడతాను. రెండోసారి నుంచి మళ్ళీ అది కూడా తడికి 2 పండుగలు తడికి కడతా, 3వ పండుగ నుంచి మళ్ళీ బెలూన్స్ కడతా. దాని అట్లా రెడీ చేద్దామని. ఈ టైప్ మన టైప్ కాకుండా తమిళనాడు సైడ్ లో తడికి కడతా అంటున్నారు. పలక ఇంకా నుంచి చూడలేమా? ఈసారికి వరకే పలక. రేపు సారి కంటే స్టార్టింగ్ ఏదో 1-2 పండుగల వరకే పలక కట్టచ్చు, లేదు దాన్ని కూడా చెప్పలేను పలక కడతాను అని. ఈసారి వరకే లాస్ట్ పండగ పలక. ఖచ్చితంగా తడికి పీపీ అదే పీపీ కట్టాలని కాన్సెప్ట్. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా రావడం అంటే దీని పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చింది కాబట్టి సో చాలా మంది చూసిన వాళ్ళు 5 గంటలో టాప్ వచ్చింది, నేను కూడా చూస్తాను. సో ఆ టాప్ పర్ఫార్మెన్స్ వచ్చి అడిగారా ఏమైనా ఇస్తామని? చాలా మంది అంటే చిన్న పోర్జన్లో వదిలినప్పుడు అడిగినారు, వేరే అన్నోళ్ళ దగ్గర నుంచి అడిగించినారు, ఏమన్నాము. మళ్ళీ రీసెంట్ మా బాబు ఫోన్ చేసినారు అందరూ, ఏమాతో ఎద్దునిచ్చే ఎద్దు కావాలా అని అన్నాడు. మా బాబుకి ఒకే మాట చెప్పిన, మా నాది ఎద్దు, నీకు కూడా సంబంధం లేదు, నేను అది రూపాయి కానీ 10 రూపాయలు కానీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడగద్దు అని చెప్పి అన్న నా బావను కూడా. అంతే, ఎవరు అడిగినా అది మా బావది వాళ్ళకి ఇచ్చాననే లెక్కతో చెప్పినాడు కాన్సెప్ట్ తో. అంటే ఇంకా ఇప్పటికైనా మీ దగ్గర ఉండిపోవాలన్నా? ఉండిపోవాల్సింది, ఎవరు వచ్చినా ఎంత ఇచ్చినా మన కాన్సెప్ట్ తో ఉన్నాం ప్రస్తుతానికి అయితే మీ దగ్గర ఉండాలి. రీసెంట్ గా మొన్న 11 గంటలు వదిలినప్పుడు కూడా అడిగినారు, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ మెసేజ్ చేసినారు ఇన్స్టాలో, బ్రో ఏమాతో సేల్స్ బ్రో ఎద్దు గ్రూప్ లో పెట్టినారని. లేదు బ్రో అది ఇచ్చేయలేదు, మేము పట్టింది కూడా రీసెంట్ గా పెట్టినాము, కావాలని చెప్పి పట్టుకున్నాం. మీకు ఇంటికాడ దీన్ని మేపడానికి హెల్ప్ చేసి అంటే మీరు ఉండని చెప్పారు, స్టడీ కోసం బయటకు వెళ్తారు. సో ఈ ఇంటికాడ మీకు హెల్ప్ చేసేది మేపేదంటే ఎవరు చూసుకుంటారు? అంతా అంటే మా అక్క ఉన్నది, మా చిన్నక్క అంటే 4 ఆవులు ఉన్నాయి మాకు. ఆ 4 ఆవులతో పాటు ఆ ఎద్దు ఉంటుంది కాబట్టి ఆ ఆవులకి ఎంత అవుతుందో దాంట్లో ఒక పిడికిడి ఎద్దు కాసే కాన్సెప్ట్. అంటే ఇది కూడా ఒక ఆవు లాక్కే, అంటే సపరేట్ గా లేకుండా ఇంట్లో కలిపి ఆవులతో పాటు ఉండిపోతున్నది. దాని ప్రకారంగా మనకు కూడా ఒకటి ఉండాలా, మనకంటూ ఉంటే ఒకరిని పోయి అడుక్కునే చేయాల్సి అడుక్కునే పని లేకుండా మనకంటూ ఒకటి ఉంటే మనం కట్టుకుంటామో అది సెకండరీ, మనకంటూ ఒకటి ఉండాలనే కాన్సెప్ట్. ఓకే బ్రో, ఇప్పుడు నా క్వశ్చన్ చూస్తాను అంటే నార్మల్ గా అంటే ఏదైనా సరే కొంచెం షాప్ లో పోతే పక్కన ఒప్పుకుండా ఉంటుంది, వేరే ఒప్పుకుండా ఉంటుంది. సో ఎక్కడే అంటే మన వాళ్ళే మన ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పారు. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? అంటే బయట వాళ్ళు అంటే ఒక రకం చూసుకోము, సో మన వాళ్ళే అంటే వాళ్ళకి ఏమంటారు? ఏమైనా ఒకప్పుడు అందరూ ఉన్నారు, ఈ రోజు వరకు కూడా అందరూ ఉండాలని కావాలని నేను కోరుకుంటా, ఎవరిని దూరం చేసుకోను. అది శత్రువు అయినా కూడా సరే, వాడు ఏరా అంటే నేను ఏరా అని పిలుపుతూనే ఉండా. వాళ్ళు ఎట్లా అంటే ఒకప్పుడు నాతోనే ఉండి ఇప్పుడు నాదానే పడాలన్నారు. నేను ఈ రోజు కూడా నేనేం బాధపడలా, బాధ అనేది ఉంటుంది ఎందుకంటే మనతో ఉన్నారు కాబట్టి అని. వాళ్ళని ఏం అనలేం కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే. అదే చెప్పా కదా ఆల్రెడీ, అదే ఆ పండగకైనా సరే నేను కంపల్సరీ పండగ వేసినట్టు వారం నుంచి
నేను స్టాడర్లు పెడతా ఉంటా. అంటే వాటి ఇబ్బంది అయితే ఉండదు, ఒకవేళ పట్టినా సరే మీకు ఇబ్బంది ఉండదు, మన అనేది ఉంటారు మీకు. ఉంటా. నేనే వాడిని కొట్టేది కానీ తిట్టేది కానీ అందరిలాగా నేను కొట్టేసి నేను తిట్టేసి వాడిని ఎత్తుకొని ఆడే కొట్టేసేది, అట్లా ఎత్తుకొని పోయి లాక్కొని పోయి కొట్టేది అవంతా ఉండదు. నా ఇది పట్టడం పట్టి ఒక సెకండ్ నిమిషం కూడా కాదు, ఒక సెకండ్ నిలబెడితే చాలల్లో అట్టే పగ్గం అట్టే ఒక చేతికి అట్లే ఇచ్చేస్తా. అది ఎవరైనా సరే, అది నా ఫ్రెండ్స్ అయినా కానీ మా ఎవరైనా సరే. ఇప్పుడు బయట కన్నా మనోళ్ళే కాబట్టి పట్టినా సరే మనోళ్ళైనా కూడా మనకి సరే ఇబ్బంది అయితే లేదు. ఏ ఇబ్బంది లేదు. పట్టినారంటే మీకు మీకు అట్లే ఇచ్చేస్తా అవసరం లేదు. పగ్గం, ఒక సెకండ్ నిలబెడితే చాలు అట్లే ఇచ్చేస్తా పగ్గం. నేనేం వాళ్ళని పోయి కొట్టేది, నా ఇద్దరు ఇక్కడ పట్టినావు అనేది అదంతా నేనేం మాట్లాడను. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ గా రీసెంట్ గా కొన్ని టాపిక్స్ నడుస్తున్నాయి. సో ఆ టాపిక్ గురించి మీ మామ ఇక్కడే ఉన్నారా? మా మామగారు లేరు, మా అన్నగారు ఉన్నారు. సరే అన్న, కట్ చేశారు. హాయ్ బ్రో, మీ నేమ్ బ్రో? నా పేరు సురేష్. ఓకే, అంటే బ్రో ఇది మీరు చాలా చూస్తూ ఉంటారు, మీరు దీన్ని మేపుతా ఉంటారు. సో మీకు దీని నచ్చింది బ్రో ఏమని చెప్తారు బ్రో? దీంట్లో నచ్చింది, దీనికి మనిషిని నమ్మితే ప్రాణమైన ఇస్తుంది గొడ్డు. నమ్మకం ఇబ్బంది అయితే లేదు, కానీ బయట వాళ్ళని అయితే ఎవరిని రానిదు. అంటే ఇప్పుడు కూడా ముక్కుతో పట్టుకొని లేదు అంటే ఫస్ట్ తనకు అలవాట్లేదు, లేకపోతే ఇప్పుడు ఏమన్నా లేదా? అంటే ఆడేసింది మన తమిళనాడు కర్ణాటకలో వేసింది వచ్చి ఒక పండక్కే వేసినారు. ఇది ఇప్పుడు మనకి తొలుకొని వచ్చినాము, మచ్చేడుపల్లి తొలుకొచ్చినాము. తొలుకొచ్చిన తర్వాత ఇది 4 పండుగలకి వేసినాము. ఇప్పుడు నా 3వ పండక్కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మనిషిని రాణిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ముక్కుదా ట్రై చేస్తా ఉన్నాము, కానీ ఇంతవరకు పట్టినీలా. అంటే అందరూ ఉన్నప్పుడు కానీ ఒకరే పట్టినదా? ఒకటే ఉంటే పట్టుకోవచ్చు. అది కూడా ఎందుకు పట్టలేదంటే వచ్చిన కొత్తలో దానికి వాళ్ళ పగ్గం సరిలేదు, ఇక్కడికి వచ్చినాక దాన్ని మార్చేలాగా ముక్కుదాడు బాగా చిగిలిచ్చేలాగా దాని ముక్కు పుండి అయిపోయింది కాబట్టి పట్టలేదు. కోపం అయిపోయి దానికి అప్పటి నుంచి ఎవరిని ముక్కుదాడు పట్టలేదు. మళ్ళీ అది కాను వచ్చిన కొత్తలోనే కొమ్ములు పండేసి కాలు గడేసి కొమ్ములు చెక్కేలాగా దానికి పిత్తర అయిపోయింది. ఆ పిత్తరికి ఎవరిని మెడకాడ కొంచెం ఇప్పుడు అలవాటు చేస్తా ఉన్నాం, ముక్కుదాడు పట్టుకొని అలవాటు చేస్తాం. వాళ్ళు ఎదుగలో ఎత్త చెప్పించినారంటే ఒంటి మీద దానికి చెయ్యి కూడా వేయనీదు, చెయ్యి వేస్తే చంపేసిన రకంతో ఇచ్చినారు. కానీ ఎవరేం చెప్పినా స్టార్టింగ్ లో పట్టుకొని వచ్చిన వారం రోజులు 2 పక్కల మీదే కడేస్తున్నాము. ఎవరున్నా ఇద్దరుంటేనే నీళ్ళు అంటే ఇప్పుడు వచ్చినాకైతే మీకు ఇబ్బంది అలవాటు అయిపోయింది. కొద్ది రోజులు మేపినాక మీకు బాగా అలవాటు అయిపోయింది. 1 వీక్ అలవాటు అయిపోయింది, ఒకే పగ్గం మీద అలవాటు అయిపోయింది. మళ్ళీ ఒంటి మీద చేసేది కానీ మెడకాడ దాకా నువ్వు ఏమైనా చేసుకో, దానికైనా దూరం కూడా వచ్చిపోయా ఉంది. ముగ్గుదారు మాత్రం పట్టుకోకూడదు. సరే బ్రో, ఇప్పుడు నా రీసెంట్ గా విషయం అంటే చాలా పండుగలో చూసాము, ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాము. నేను కూడా చాలా సార్లు చెప్పాను. బట్ ఏంటి ఇప్పుడు చాలా వరకు పలకి జెండా కడతారు. సో జెండాలు పట్టి చాలా ఎద్దులు పడేస్తున్నారు. ఒక పండుగలో దాదాపు 10 ఎద్దులు పడుతున్నారు, 5 జెండాలు పట్టే పడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? దాంట్లో ఏముండదు బ్రో, దాంట్లో నేనేం చెప్తున్నానంటే జెండాలు పట్టకుండా పలక పట్టుకుంటే ఎద్దును నిలబెడితే ఎద్దు ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. అంటే మీకైతే పలక బట్టి పడేసి మీకు ఎద్దు ఫ్రీ. జెండాలు పట్టకుండా ఓన్లీ పలక కొమ్ము పడితే నిలబెడితే పగ్గం నేనే వదిలేస్తాను. అంటే ఈ విధంగా ఎవరికైనా సరే మచ్చారెడ్డిపల్లి డేంజర్ రాజు ఎద్దు అయితే మాత్రం ఏ పండుగ వేస్తారు, ఇబ్బంది అయితే ఉండదు. కానీ మీరు జెండాలు పట్టకుండా పలక బట్టి అక్కడే ఎద్దు నిలేహారంటే మాత్రం ఆ పగ్గం అట్టే వదిలేసి అల్లాడు వచ్చేస్తారు వాళ్ళు. ఇది ఓపెన్ ఛాలెంజ్ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిగా చెప్తున్నారు. అంతేనా బ్రో? అంతే. ఇప్పుడు అడిగిన విషయం అంటే నేను అడిగింది అంటే పడుతున్నారు కదా జనాలు, చాలా మంది పడుతున్నారు. సో అది రైట్ అంటారు, రాంగ్ అంటారు? అంటే జెండాలు పట్టే తప్పు. పెద్ద ఎద్దులు మనకి పేరు వచ్చిన ఎద్దులు చాలా మంది ఎద్దులు పడుతున్నారు, జెండాలు పడుతున్నారు. జెండాలు పట్టకుండా దమ్ముంటే ఎవరైనా సరే పలకబట్టి చూపించమని చెప్పు. పెద్ద ఎద్దులు కానీ సరే ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే పెద్ద ఎద్దులు కానీ సరే, పేరు వచ్చిన ఎద్దులు కానీ సరే జెండాలు పట్టినారంటే దానికి పేరు పోతుంది. అవును, ఇప్పుడు జెండా పట్టకుండా ఓన్లీ పలక పడితే ముందు మన 2008, 2010లో అదంతా ఎట్లా అంటే జెండాలు లేకుండా ఓన్లీ పలక కడుతున్నారు, చెక్క పలక కడుతున్నారు ఆవులకి ఎద్దులకి. అప్పుడు ఎదురుగా వచ్చి వేస్తూ ఉన్నారు. ఇప్పుడంతా జెండాలు అలవాటు అయిపోయి ఇప్పుడు మనం వచ్చే యూత్ అంతా ఎట్లా అంటే జెండాలకి వేస్తారు, అలవాటు అయిపోయి పడేస్తున్నారు. ఒక ఇది నమ్మకం వాళ్ళకి, జెండాలు పెడితే తలకాయ ఉంచేసింది అనేసి. ఓకే బ్రో, మీరు చెప్పండి బ్రో. ఒకటి బ్రో, ఇప్పుడు పట్టేవాళ్ళు కూడా ఎద్దులు ఉంటాయి, కానీ అది తప్పని వాళ్ళకి కూడా తెలుసు. కానీ జనాలు పట్టినామని తెలిసి అట్టే వదిలేస్తే ఏం కాదు. లేదు మేము పట్టినాము అని కొట్లాడి మేము పట్టినామని నిలేసి అది ఒప్పనీయకుండా పలకి ఇంకా పెరికేవాలనే కాన్సెప్ట్ ఉంటే అది న్యాయం కాదు బ్రో నాకు తెలిసినంతవరకు. సరే నువ్వు జెండాని పట్టుండొచ్చు, జెండా పట్టినామని తెలిసి కూడా నువ్వు దాని పలక పెరికేవాలంటే అది తప్పు కదా బ్రో. అదే పలక బట్టి కావాలన్నా నిలబెడితే
పలకిచ్చేసి అది కరెక్ట్ నా దృష్టిలో వరకు. పలకబట్టి బట్టి ఎవరైనా సరే ఎద్దుగాలైనా సరే ఒప్పుకొని ఒప్పుకుంటే అది ఎవరైనా ఒప్పుకుంటారు బ్రో. జెండా బట్టి పడితే మీకు ఒక ఫీలింగ్ ఉంటది, అంటే మన ఎద్దు పట్టేహార అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే జెండా వల్ల పట్టేహార అంటే మనకి ఫీలింగ్ సంవత్సరం మేపి ఇబ్బంది ఉంటది. అవును. బట్ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు పలకే జనాలు కడుతున్నారు కదా, సపరేట్ గా కట్టట్లే కదా, పలకనే పడుతున్నాం జారి జనాలు పట్టుకుని వస్తున్నాము, అప్పుడు మేము ఏం చేయాలి? జారి ఎట్లా పట్టుకుంటారు బ్రో? ఫస్ట్ జెండా పట్టుకునేనే కదా పలక వస్తుంది. పలక మీద చేస్తాము, పలక మీద చేసిన జారి పూడిస్తుంది, జారి జనం తలుపునేస్తుంది. అప్పుడు నువ్వు జెండా పడతాను తెలిసి తప్పని తెలుస్తుంది, వదిలేవచ్చు కదా. అది చెప్తున్నారు ఇప్పుడు ఒకటనే కాదు చాలా మంది చెప్తున్నారు కదా జనాలు పడేది తప్పు. సరే వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు వేస్తారు జెండాలు అనేది, అది తప్పనే చెప్పకూడదు. కానీ నువ్వు పలక పట్టిగా నిలబెడితే ఎవరైనా మాట్లాడడానికి రైట్స్ లేవు. ఎందుకంటే నువ్వు పలక కట్టినా కాబట్టి, వాడు పలకే పెట్టి పెరిగినాడు కాబట్టి. ఒకవేళ పలక మిస్ అయిపోయి జెండా పట్టినా తెలిసి కూడా నువ్వు సరే వదిలేవాలి. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళు ఎట్లా వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా మనం చెప్పాల్సింది మనం చెప్పినాం. ఎందుకంటే నా దృష్టిలో ఎట్లా అంటే ఒకవేళ నువ్వు పలకే బట్టి నిలబెడితే ఇచ్చేస్తే అది గుడ్ కాన్సెప్ట్. లేదురా నీకు జెండా నీకు తెలుస్తుంది కదా, జెండా పడితే తప్పని తెలుస్తుంది కదా అంటే వాళ్ళకు కూడా తెలియాలా, ఏమరా వాడిని సంవత్సరాలు మేపుతున్నాడు ఎద్దుని, జెండా బట్టి పెడేస్తే పేరు బూడిస్తుందని బాధపడతాడు అని పట్టినోడు కూడా తెలియాలా. అది తెలిసినోడు ఏంటే వదిలేస్తాడు, తెలియనోడైతే అది ముందుగా ఉన్నాడైతే లేదు నాకు కావాలని చేయలేం. మారాలా. అవును. ఓకే బ్రో. ఓకే బ్రో, ఆ కాన్సెప్ట్ వదిలేసి ఇప్పుడు కొంతమంది ఏమంటే అందరూ చెప్పట్లేదు, ఎవరో కొంతమంది ఇప్పుడు ఎద్దుని బట్టి కట్టగా సరే పట్టినా పలకనే పట్టినా సరే కొంతమంది వచ్చి మా పలకి ఇచ్చేయండి అని గొడవ వేసుకోవడం కొట్టడం ఇలా జరుగుతున్నాయి. దానికి మీరు ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు పట్టిన పలకే మనం కాదు, పలకే బట్టి ఎద్దు పట్టినాడు కానీ వాడు ప్రాణాలు తెగించి పడుతున్నారు. సో అలాంటి వాళ్ళని మనం కొట్టడం చేస్తారు, దానికి ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏం బ్రో, ఆడెట్లంటే ఫస్ట్ వచ్చి ముందు ఉండే వాళ్ళు వచ్చి జెండా వేస్తున్నారు, వెనకాల ఉండే వచ్చి పలకేస్తున్నారు. గొడ్డుకి ఆడ దెబ్బ, జెండా వేసిన కాడ పలక కావాల్స్తాం. దానివల్ల పలకబడితే అది లాసే కదా. గొడ్డును మేపినోడికి ఎంత దెబ్బ అది. సరే అక్కడికి వదిలేద్దాము. బట్టి పలకే పడుతున్నారు, పలకే బట్టి ఇప్పుకో ఇది పెడతారు. కానీ కొంతమంది ఏమంటే మా ఇది అటా నువ్వు పడతాను కొట్టేదానికి వస్తున్నారు, గొడవ వేసుకుంటున్నారు, మాకు ఇప్పించేయండి అంటారు. దానికి మీరు ఏమంటారు? అది తప్పు బ్రో. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తగ్గించి వాళ్ళు పడుతున్నారు, వీళ్ళకి ఇష్టపడి వదులుతున్నారు. దాని బదులు వదిలేదే తప్పు అంట నేను. వాళ్ళు ఒడ్డును పట్టకుండా ఉంటే ఇప్పుడు నమ్ముకుంటే వదిలేయి ఎద్దుని, నమ్మకం లేదంటే ఒడ్డును వదిలేదే తప్పు. నువ్వు ఇంట్లో కట్టేసుకో అంతే అంటారా? అంతే, నా చాయిస్ అయితే అంతే. ఇప్పుడు మీ ఎందుకంటే నమ్మకం ఉంటే వదలండి, పండుగ జరిగేది అందుకే వదులుతారు పడతారు. వదిలేదు మనం ఎందుకు ఎద్దుని మేపేది ఎందుకే? పడతారని ఒక నమ్మకంతో మనకు నమ్మకం ఉంది ఎద్దు పైన, మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది గొడ్డు అని నమ్మకంతో మనం వదులుతాం. ఆపోజిట్ పట్టుకుంటాడంటే పట్టుకోవచ్చు, అది ఓడి చాయిస్. నా గొడ్డులో నమ్మకం ఉంది పోతుంది అనేసి దానికి పండుగ జరిగేదానికి మన ఇది మనం నమ్ముకుంటే వదులుకుంటాం. వాళ్ళు ప్యాన్ తెగించి పడుతున్నారు, పట్టడం పలకిచ్చేయాలి, వేసుకోవడం తప్పు. ఇంట్లో గడేసుకోవాలి అంతే, మేపడమే వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, లాస్ట్ గా 2 క్వశ్చన్లు. నీకు నీ ఎద్దులో ఇన్ని రోజులు చూస్తున్నావు, చాలా రోజులు మేపుతున్నావు, నీకు నీ ఎద్దులో నచ్చిన గుణం ఏం చెప్తావు? అదే చెప్పినట్టు మా అన్న చెప్పినట్టు ఇంకా నమ్మిందంటే ప్రాణం వినేస్తుంది. అది బయట ఎవరు రానిదు, మనం బాగా నమ్మి ఉన్నోడినైతే దగ్గరికి ఇంతవరకు కూడా రానిస్తుంది. అదే నమ్మనైతే ఎవరు వచ్చినా ఏమందో. కానీ మా డాడీ పాడు, మా పెద్దక్క బాదు, మా మమ్మీ మా చిన్నక్క ధైర్యంగా పోతారు దాన పెట్టడానికి. కానీ నేను బాగాలన్నా భయపడతారు, అంటే వాళ్ళకి బాగా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను బయట ఉంటా కాబట్టి వాళ్ళే అన్ని చూసుకుంటారు కాబట్టి దానికి సొప్ప గానీ మొత్తం దానికి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి గుమ్మన ఉంటది. మనం ఎప్పుడో వస్తాం పండగని తెలిసినప్పుడు పండగ వచ్చి ఎద్దినేస్తాం, ఆ రోజు వారం ముందు వచ్చి పండగ ఎద్దినేస్తాం కాబట్టి కొంచెం మనకి ఒక 2 వారాలు మీరు ఉండి మేపారంటే సెట్ అవుతుంది. స్టార్టింగ్ లో వాళ్ళకి పగ్గాలు ఒక పక్క మీద మరిగిచ్చింది ఎవరు అంటే నేనే. వాళ్ళకి ఒంటి మీద చెయ్యి, మా మామ అయితే నువ్వు ఎద్ది కాడికే పోవద్దు అది చంపేస్తుందంట అని చెప్పినాడు. కానీ ఎవరు మాట వినకుండా నేను ధైర్యంగా పోయి దాన్ని అలవాటు చేసి అంటే మా అన్న మా మామ చెప్పినాడు రే అంటే వాళ్ళకి కూడా ఎద్దులు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నంటే కసిపెత్తుకొని దగ్గరికి పోయి రొత్తా ఉండు అది అలవాటు అయిపోతుంది మరిగిపోతుంది అని చెప్తే మా అన్న మా మామ చెప్పినారు. వాళ్ళు చెప్పినట్టు కసిపెత్తుకొని స్టార్టింగ్ ఒక 2 రోజులు రుద్దిన, అంటే మళ్ళీ 3వ రోజు దాని ఇష్టంగా అది దగ్గరికి వచ్చి రుద్దించుకోవడం కానీ వచ్చి ఆనుకోవడం కానీ అన్ని చేస్తుంది. ఇప్పుడైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడైతే ఇబ్బంది ఉండదు. పండగకి వెళ్ళి దాదాపు మీ ఒకరి అయితే అవ్వదు, ఖచ్చితంగా ఒక 10-20 మంది కావాలి. సో ఆ పండగకి వెళ్ళాలంటే మీరు ముందే చేస్తారు లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు? ఫస్ట్ పండగకి వెళ్ళాలంటే ఎవరికి చెప్పను, ముందు మా అమ్మకి చెప్తా పండగకి వేయాలి అంటే. మా అమ్మకి చెప్పినాక మా ఎద్దు పట్టించిన మా బావకి చెప్తా.
మా బాబాయ్ చెప్పినాక ఆ ఊర్లో మురళీ బాబాయ్ అనే ఆ బాబాయ్ అన్నాడు. మూడోది ఎవరురా అంటే థర్డ్ పర్సన్ ఎవరురా చెప్తానంటే ఆ బాబాయ్కి ఫోన్ చేసి చెప్తా అంటే వారం ముందే చెప్తా బాబాయ్ ఎత్తిన వస్తున్నాయి మాతో పండక్కి అంటే సరేరా అంటే ఆయన కూడా చెప్తాడు ఏ ఊరు మంచిది ఏ ఊరు చెడ్డది అని. అట్లా కొంచెం అటు ఇటు చూసుకొని బాబాయ్ వేస్తాను కావాలి వేయాలి ఆ ఊర్లో కంపల్సరీ అంటే సరేరా నేను వెనకాలనే ఉంటానని అంటే ఒక పెద్దోళ్ళ మాట తీసుకొని వాళ్ళని అడిగి వాళ్ళు ధైర్యం చెప్పినాకే చేసుకుంటారు. అందరూ ధైర్యం చెప్పినాకే ఫస్ట్ ఆయన ధైర్యం చెప్తాడు నువ్వు వేయరా నేను చూసుకుంటాను అంటాడు. ఆ నమ్మకంతో వేస్తాను. దాని తర్వాత మళ్ళీ నాతో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తా. అంటే మా ఊరు వాళ్ళు ఉన్నారు, బయట ఊరు వాళ్ళు ఉన్నారు, బయట మా అన్న వాళ్ళు మా మామ వాళ్ళు అందరూ ఉన్నారు. ఫస్ట్ మా అమ్మకి, రెండోది మా బావకి, మూడోది మా బాబాయ్కి చెప్తా. ఆ బాబాయ్కి చెప్పినాకే పండగ మీరు కాల్ చేసి ఆటోమేటిక్ గా ఓల్డ్ ఆటోమేటిక్ గా వస్తారు వాళ్ళే. మనం పండగ ఏంటంటే ఇబ్బంది అయితే మనుషులు ఖచ్చితంగా ఉంటారు. కంపల్సరీ ఉంటారు. మనకి అంటే పలకట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది. అప్పుడు మా మామ మా అన్న వాళ్ళు ఎక్కడున్నా సరే నేరుగా వచ్చేది కానీ వాళ్ళు వచ్చి దగ్గరుండి అందరూ మా పండగలు అయితే ముగ్గుదాడు పట్టనేస్తుంది. ఇంటికాడ అయితే పట్టనేది. పండగలు ఉండి దగ్గరుండి పలకగడేస్తాము అంతే. నేరుగా మళ్ళీ ఆడ అవుతాను వెనకాలకు రావటం మా ఫ్రెండ్స్ ఉంటారు కదా చెప్పినాం కదా వస్తారని వాళ్ళు రావటం వెనకాల మనం వచ్చే ముందే వాళ్ళే పట్టి నిలబెడేస్తారు ఎద్దుని. దానికి ఒక పక్క మీద ఉంటుంది కాబట్టి మనం పోయి రెండు పగ్గాలు వేసుకొని దాన్ని ఇంకా సమాలించుకొని మనం దగ్గరికి పోయి ఎత్తరించుకొని మళ్ళీ ఇంటికి ఎక్కించుకొని వచ్చేస్తాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. స్టార్ట్ చేయరా.